బిగ్ బాస్ సీజన్ 8 లో మునుపెన్నడు లేని విధంగా 12వ వారం నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఈ కిందలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడం ఇలా చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే చాలా నామినేషన్స్ అయితే చూపించాడు బిగ్ బాస్. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే ఆదిత్య యష్మిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, యష్మి నువ్వెప్పుడు చూసినా గ్రూప్ గేమ్ ఆడుతున్నావని అనిపిస్తుంది. అంతేకాకుండా నిఖిల్ని గాని, ప్రేరణ గాని, అలాగే పృథ్వీని గాని వీళ్ళ ముగ్గురిని ఎప్పుడన్నా నామినేషన్ చేసావా? ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నిఖిల్తో నువ్వు వెనకాల తిరిగి మళ్ళీ నిఖిల్నే తప్పు పట్టో చూడు, అది నాకు నచ్చలేదంటూ ఆదిత్య యష్మిని నామినేషన్ చేశాడు. దీంతో యష్మికి చిర్రెత్తిపోయి అలా ఎలా నామినేషన్ చేస్తావన్నా, నువ్వు బయట గేమ్ చూసి వచ్చావు, అయినా సరే మేమే గ్రూప్ గేమ్ ఆడుతున్నామని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ద్వారా అడుగుపెట్టిన గౌతమ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదా? గౌతమ్ ఎప్పుడైనా సరే రోహిణిని గాని, అవినాష్ని గాని, టేస్టీ తేజాని గాని నామినేషన్ చేశాడా? దీనికి నువ్వు నాకు ఆన్సర్ చెప్పు, తర్వాత నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ యష్మి నిజంగా చాలా ఇదిగా ఇచ్చుకుందనే చెప్పాలి ఆదిత్యకి. అయితే ఆదిత్యకి ఏం మాట్లాడాలో తెలియక, నేను అడుగుతుంది నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను, నువ్వు నన్ను నామినేషన్ కాదు కదా అంటూ ఏదేదో మాట్లాడాడు. అయితే యష్మి చివర్లో చెప్పింది, ప్రతి ఒక్కరు మేము నలుగురం గ్రూప్ గేమ్ ఆడుతున్నామన్నారు కదా, నేను ఎప్పుడన్నా వెళ్ళి నిఖిల్ గాని, పృథ్వీని గాని, అలాగే ప్రేరణ గాని మీరు వాళ్ళని నామినేషన్ చెయ్యండి అని చెప్పానా? లేకపోతే నిఖిల్ గాని, పృథ్వీ గాని, ప్రేరణ గాని నన్ను నామినేషన్ చేయమని వాళ్ళని చెప్పాడా? లేదు కదా. పిచ్చి పిచ్చి ఎస్తాలేస్తే ఊరుకునేది లేదన్నా, బయట నుంచి చూసి వచ్చినంత మాత్రాన మీరు నన్ను ఇంత టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ యష్మి గట్టిగా ఇచ్చుకుంది ఆదిత్యకి. మరి మొత్తంగా ఆదిత్య చెప్పిన రీజన్ కరెక్టా, లేకపోతే యష్మి డిఫెండ్ చేసుకునే విధానం కరెక్టా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.